హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ముఖ్యంగా మనకు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి రానున్నటువంటి 4 రోజుల పాటు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో అత్యధికంగా వర్షాలు నమోదవుతాయి. దాదాపుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు 3 రోజుల పాటు కొనసాగుతాయి. మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, మైలవరం, తిరువురు, విసన్నపేట, ఆ తర్వాత భీమవరం, బొబ్బిలి, రాజమండ్రి, అనకాపల్లి, ఐపోలవరం ప్రాంతాలు, అదేవిధంగా ప్రకాశంలోని కొన్ని ఉత్తర ప్రాంతాల వరకు కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. అత్యధికంగా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఉపరితల ఆవర్తన ద్రోణి మరింతగా బలపడే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కూడా భారీగా విస్తరించడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఈ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లు మాత్రం నమోదవుతాయి. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో 1-2 చోట్ల మోస్తరు వర్షపాతం, తేలికపాటి జల్లు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.